టు వి5 న్యూస్. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు వివేకానంద్ గారు ఉన్నారు. నమస్తే సార్. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే బీఆర్ఎస్ నుంచి చాలామంది వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా తెలుగు ప్రజలందరూ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ కూడా వి5 న్యూస్ ఛానల్ అందరికీ, మీ తర్వాత మీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. రాజకీయాల్లో సహజంగా ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ మీరు అనుకున్నట్టుగా ఎవరు కూడా పార్టీకి ఎవరొకరిద్దరు పోయినారు. నాయకులు పోయినా క్యాడర్ మాత్రం, కార్యకర్తలు మాత్రం పటిష్టంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా మావైపోయినారు. తెలంగాణ ఒక గొంతుకగా ఎప్పటికైనా కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటారు తప్ప ఇంకా వేరే పార్టీలు ఏమి ఉండవు. కాబట్టి సరే, రాజకీయాల్లో సహజంగా మరి ప్రజాస్వామ్యంలో అధికారం మార్పిడి ఉన్నప్పుడు ఇటువంటి మార్పులు చేర్పులు గతం నుండి చూసాం, ఇప్పుడు అదే కనపడతామని. కానీ పెద్ద క్యాడర్ కానీ కార్యకర్తలలో మార్పు ఏం లేదు. ఖచ్చితంగా పార్టీ ఎంబడే పటిష్టంగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల తరపున పోరాడానికి, ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అయితే కాంగ్రెస్ నేతలు ఏదైతే అంటున్నారో బీఆర్ఎస్ని మొత్తం ఖాళీ చేసి పనిలో ఉన్నాం మేము. సరే, ఈరోజు పండుగ పూట రాజకీయాలు ఎందుకు, భవిష్యత్తులో చూస్తాం ఎవరు ఉంటారో ఎవరు పోతారో అంత కూడా కాలం నిర్ణయిస్తుంది. చూద్దాం, అంత ప్రాక్టికల్గా చూద్దాం. వారు ప్రజల యొక్క పాలన వదిలిపెట్టేసి గాలికి వదిలిపెట్టి ఈ రాజకీయాలు వినబడుతున్నారు. అది మంచి సాంప్రదాయం కాదు, వారు కూడా మంచి పద్ధతి కాదు. ప్రజలకి పాలన అందించే పనిలో ఉండాలి. వాళ్ళు అనేక హామీలు, ఎన్నో హామీలు ఇచ్చి, తప్పుడు హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను వారికి విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ.